హిందూ మహాసముద్రంలో ఉన్న అంగ్రిక్ తుఫాను మరింత బలపడింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇవాళ ఆదివారం, సెలవు రోజు. చాలా మంది ఎక్కడికైనా టూర్ లేదా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు. అలాంటి వారికి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చక్కగా ఉంటుంది. కొద్దిగా ఎండ ఉన్నా తగిన జాగ్రత్తలతో చక్కగా టూర్లు వేసుకోవచ్చు. అక్కడక్కడా మేఘాలు కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అందువల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ విభాగం తాజా బులెటిన్లో ఏమీ చెప్పలేదు. కాబట్టి మనం శాటిలైట్ల డేటాపై ఆధారపడదాం. ఆ డేటా ప్రకారం హిందూ మహాసముద్రంలోని అంగ్రిక్ తుఫాను మరింత బలపడింది. ఇప్పుడు దాని వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. మన అదృష్టం కొద్దీ అది మన వైపు రావట్లేదు. ఈ తుఫాను దక్షిణం వైపుగా కదులుతోంది. ఇప్పట్లో ఇది ఏ తీరాన్ని దాటే అవకాశాలు లేవు. అందువల్ల ఇది మరింత బలపడే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోకి పలుచని మేఘాలు వచ్చిపోతున్నాయి. రోజంతా ఇలాగే ఉంటుంది. ఏపీలో కంటే తెలంగాణలో మేఘాలు కొద్దిగా ఎక్కువగా వస్తాయి. గాలి వేగాన్ని చూస్తే బంగాళాఖాతంలో గంటకు 12 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 8 నుంచి 13 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 7 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. చెప్పాలంటే ఈ వేగం తక్కువే. కాబట్టి ఇవాళ కొంత ఉక్కపోత ఫీలింగ్ ఉంటుంది. ఇవాళ తెలంగాణతో పోల్చితే ఏపీలో ఎండలు ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ బగ్గుమంటుంది. అలాగే విశాఖలో వేడి పెరుగుతోంది. కోస్తా తీరం, ఉత్తరాంధ్ర తీరంలో తేమ ఉంది. అలాగే తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలో తేమ ఉంది. పశ్చిమ, దక్షిణ తెలంగాణలో తేమ లేదు.